నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. భీమవరం విద్యార్థులకు హితవు పలికిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. పేద మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉండనున్న ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఆశాభావం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. నూతన పథకాలతో ఉత్తమ సేవలందిస్తున్న పోస్టాఫీసులు. తణుకులో పేర్కొన్న ఈ శాఖ సీనియర్ సూపరింటెండెంట్ హరికృష్ణ ప్రసాద్. తణుకు వాసవి ఆలయానికి చేరిన అయోధ్యరాముని సువర్ణ ధనస్సు దర్శించి పూజలు చేసిన భక్తులు. ప్రత్తిపాడులో జరగనున్న ఇస్లామియా ధార్మిక సభపై సమీక్షించిన తాడేపల్లిగూడెం ఆర్డీఓ కౌసర్ భానోర్. వికలాంగ పిల్లల్లో కూడా అపార ప్రతిభ ఉంది. అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆశాజనకంగా ఉన్న రావులపాలెం అరటి మార్కెట్ ధరలు. శివరాత్రికి సందడి చేస్తున్న వ్యాపారులు. జిల్లా కేంద్రం ఏలూరులో ఘనంగా నిర్వహించిన యునానీ వైద్య విధాన పితామహులు అజ్మల్ ఖాన్ జయంతి. చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన ఆయుష్ శాఖాధికారి కృష్ణవేణి. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి. ఆలయ అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ద్వారకా తిరుమల బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం. పట్టుదల ఏకాగ్రతతో చదివే విద్యార్థులకు మంచి ఫలితాలు చేకూరుతాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలిక ఉన్నత పాఠశాలలో 200 మంది 10వ తరగతి విద్యార్థులకు తెలుగు యువత ఆధ్వర్యంలో బుధవారం స్టడీ మెటీరియల్స్ను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులు 10 GPA లక్ష్యంతో చదవాలన్నారు. ఈ రోజున మన భీమవరం పట్టణంలో పొట్టి శ్రీరాములు బాలకుల మున్సిపల్ స్కూల్లో చాలా మంచి కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం. దీనికి ముఖ్యంగా మన పట్టణ యువత గొల్లగారి రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున వచ్చి మార్చి నెలలో 10th పరీక్షలు ఉంటాయి. ఆ 10th పరీక్షలకు ప్రిపేర్ అవడానికి స్టడీ మెటీరియల్ అంతా కూడా ఆయన ప్రిపేర్ చేసి ఒక దాదాపుగా చాలా చక్కగా పిల్లలు అందరూ చదువుకునే విధంగా వాళ్ళకి అవసరమైన విధంగా కూడా ఈ బుక్స్ రూపంలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ మెటీరియల్ అందించడం చాలా అభినందనీయం. ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకుంటే భీమవరం మున్సిపాలిటీలో ఈ స్కూల్, ఈ బాలికల స్కూలు చాలా పేరుంది. పూర్వం నుంచి కూడా మనకి ఏదైతే చాలా చక్కగా దాదాపుగా ఈ స్కూల్ స్ట్రెంతే 1000 మంది దాకా ఉన్నారు. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షులు మద్దుల రాము, మైలాబత్తుల ఐజాక్ బాబులు పాల్గొన్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బడ్జెట్గా తీర్చిదిద్దబోతోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చెప్పారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొని ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం సముచితంగా ఉందన్నారు. ఈసారి బడ్జెట్ పేద మధ్యతరగతి వర్గ ప్రజలకు మేలు జరిగే విధంగా తీర్చిదిద్దినట్లు రాధాకృష్ణ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోస్టాఫీసులలో అనేక రకాలుగా సేవలను పెంచినట్లు భీమవరం డివిజన్ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ కె హరికృష్ణ ప్రసాద్ తెలిపారు. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీసులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు రంగానికి చెందిన అన్ని ముఖ్యమైన రంగాల ఉద్యోగుల కోసం భీమా సంకల్ప యోజన పథకాన్ని ఈ నెల 18, 19, 20 తేదీలలో అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పాలసీకున్న ప్రత్యేకతను ఆయన వివరిస్తూ నెల తక్కువగా చెల్లించి ఎక్కువ బోనస్ పొందే అవకాశం ఉందని అన్నారు. పాలా శాఖ కేవలం ఉత్తరాలకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో
కస్టమర్లకు సేవలు అందిస్తున్నది. 18, 19, 20 తారీఖుల్లో బీమా సంకల్ప్ 3.0 డ్రైవ్ సందర్భంగా సుమారుగా 1,50,00,000 నూతన ప్రీమియం సేకరించాలని మేము లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. మా యొక్క తపాలా ఉద్యోగులు విస్తృతంగా పర్యటించటం జరుగుతోంది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా తపాలా బీమా సౌకర్యం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలను విస్తృతంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 10 లక్షల పాలసీకి PLIలో 76,000 రూపాయల వడ్డీ వస్తుంది సంవత్సరానికి. గ్రామీణ తపాలా జీవిత బీమాలో సంవత్సరానికి 60,000 వడ్డీ వస్తుంది. కాబట్టి తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ కలిగిన తపాలా జీవిత బీమాను ఆదరించండి. అలాగే నామినేషన్ కూడా మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క పాలసీ నుంచి అవసరమైతే లోన్ కూడా తీసుకోవచ్చు. హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ పోస్టాఫీసుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య కీలకమైందని తణుకు భద్రా ENT హాస్పిటల్ వైద్య నిపుణులు కె వీరభద్రరావు పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని SKST మహిళా జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 44వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దీనికోసం ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యను పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చదవాలని ఆయన సూచించారు. అనంతరం పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఎండోమెంట్ సిల్వర్ మెడల్స్తో పాటు కల్చరల్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగాలలో కూడా ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి బహుమతులను అందజేశారు. సో మనకి ఎవరికైనా ఉంటుండొచ్చు, చిన్నప్పటి నుంచి మనకి ఎక్కువ ఉంటారు, మనకి ఫ్యూచర్లో డ్రీమ్ అవుతాం. సో యూ మే సే ఐఎమ్ ఏ డాక్టర్, యూ మే సే ఐఎమ్ ఏ ఇంజనీర్, యూ మే సే ఐఎమ్ ఏ కలెక్టర్, బట్ వాట్ యూ షుడ్ డూ బిఫోర్ దట్, దిస్ ఈజ్ ఇంటర్మీడియట్, రైట్? సో ఈ పీరియడ్లో అక్కడికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? దట్ డెసిషన్ వీ హ్యావ్ టు టేక్ నౌ ఓన్లీ. అవర్ డెసిషన్ అండ్ అవర్ థాట్ షుడ్ లైక్ థింక్. మనం ఆ పనికి వెళ్ళడానికి మనం ఎంత ట్రై చేస్తాం, అది ఇప్పుడు చేయాల్సి ఉండాలి. సో దిస్ ఇస్ ద ఫేజ్. ఇక్కడే మన డెసిషన్ అనేది ఉండాలి. మన ఎయిమ్ షుడ్ బి హైయర్. ఆ హైని రీచ్ అవ్వడానికి మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, మనం ఎన్ని సాక్రిఫైసెస్ చేయాలి. సో ఎవ్రీబడి ఈజ్, ఐ మీన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూస్తుంది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది, మనం మీకులాగే నేను నార్మల్ బాయ్స్ హై స్కూల్ అండ్ పబ్లిక్ స్కూల్ ఇలాంటి వాటిలో చదివి ఎంజాయ్ చేసేటట్టు మనకు అనిపిస్తుంది రీచ్ అవ్వాలని. ఆ పాత్ర ఎలా క్రియేట్ చేసుకోవడానికి మనం ఆ గైడెన్స్ అనేది మన సీనియర్స్ నుంచి తీసుకోవచ్చు. ఏమనేది మనం ఫిక్స్ చేసుకున్నాము, ఏమి ఫిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని రీచ్ అవ్వడానికి మనం రోజంతా కష్టపడుతూ ఉన్నాం. కానీ మన సెల్ఫ్ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్. whenever you are having your physical and mental health good, then obviously you will so hard so that your goal will reach very fast. ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకటకృష్ణారావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో RMOగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అందే వెంకటరామ సత్యతాతారావు ఆకస్మిక మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సంతాపం వ్యక్తం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య సేవలు అందిస్తూ నిబద్ధతతో పనిచేస్తున్న 56 ఏళ్ల తాతారావు గుండెపోటుతో మృతి చెందడం కలిచివేసిందన్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యలోని సరయూ నదీ తీరంలో నిర్మించబడిన 108 అడుగుల కళ్యాణ రామాలయంలో సమర్పించే సువర్ణ ధనస్సు తణుకు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయానికి విచ్చేసింది. ప్రజల సందర్శనార్థం తీసుకొచ్చిన ఈ ధనస్సుకు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు ఆధ్వర్యంలో సంబంధిత పాలకవర్గ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 ఏర్పాటు చేసిన సభలో క్లబ్ పూర్వ అధ్యక్షులు ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం ముఖ్య వక్తగా పాల్గొని పార్లమెంటులో ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్పై విశ్లేషిస్తారని క్లబ్ అధ్యక్షులు కలగడ వెంకటకృష్ణ, కార్యదర్శి గోకవరపు సుధాకర్లు సభ్యులే కాకుండా ఆసక్తి గల ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14, 15 తేదీలలో తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడులో జరిగే ఇస్లామియా ధార్మిక సభ ఏర్పాట్లపై ఆర్డీఓ ఖతీబ్ కాసుర్ భవనం బుధవారం సమీక్షించారు. 16వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఎస్కే గ్రౌండ్స్లో నిర్వహణ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆర్డీఓ ఈ ప్రాంగణాన్ని సందర్శించి పరిశీలించి మాట్లాడారు. వేలాది మంది యాత్రికులు ఈ ధార్మిక సభకు వస్తున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం తరఫున అవసరమైన ఏర్పాట్లు చేయమన్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, R&B, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏర్పాట్లపై అధికారులు, నిర్వాహకులతో సమీక్షించి తగు సూచనలు చేశారు. సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, మన డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ మనం ఏ విధంగా ఇస్తాము అనే దాన్ని బట్టి ఇప్పుడు మీటింగ్ అనేది ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ ఫ్రమ్ చూసుకుంటే మనకు ఇక్కడ చూస్తే రోడ్ హైవే పక్కనే ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అండ్ ఫాలో బై ట్రాఫిక్ మేనేజ్మెంట్ సంబంధించింది కూడా ద పోలీస్ డిపార్ట్మెంట్ విల్ టేక్ అప్. అండ్ ఈ ఎలక్ట్రికల్ రెస్పెక్టివ్ లైన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ సంబంధించి ఇక్కడ పవర్ డిస్ట్రప్షన్ రాకుండా చూసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డిఎంహెచ్ఓ గారికి మెడికల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయాలి. 3 షిఫ్ట్ బేసిస్ మీద మెడికల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తాము. అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ రిగార్డింగ్ నియర్లీ 10,000+ పిలిగ్రిమ్స్ వస్తారు కాబట్టి సో ఆ ప్రిపరేటరీ స్టెప్స్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకునే స్టెప్స్ ఎట్లా తీసుకుంటారు అనేది అది ఒక టేకప్ చేసుకుంటాము. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి విశ్వనాథ్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బి శ్రీనివాస్, తహసీల్దారులు ఎం సునీల్ కుమార్, టి రాజరాజేశ్వరి, టీపీఓ వి జగదీష్, స్థానిక అగ్నిమాపక శాఖ అధికారి కె మురళి కొండబాబు, ధార్మిక సభ కోఆర్డినేటర్ షేక్ బాజీ ఇంకా పలువురు అధికారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.